Hello everyone, welcome to our channel Bhavani Terrace Garden and Vlogs. ఈ మల్బరీ చెట్టు ఇప్పటివరకు నీడలో ఉందండి. అందుకని ఇప్పుడు ఎండలో పెట్టిన తర్వాత చిగుర్లు చక్కగా వస్తున్నాయి. చిగుర్లు బాగా వచ్చాయంటే కాయలు కూడా బాగా వస్తాయి. వేపాకు కూడా చాలా బాగా వస్తుంది. ఈ మందార చెట్టుకి మిల్లీ బగ్స్ వచ్చాయండి. నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇలాగ నలిపేస్తాను అనమాట. ఇప్పుడు కూడా మిల్లీ బగ్స్ని మనం ఎక్కువ ఉంటేనేమో ఆ కొమ్మ కట్ చేసి పడేయాలి. నాకు 2 చింత చెట్లు ఉన్నాయండి. ఒకసారి దీనికి కోస్తాను, ఒకసారి దానికి కోస్తాను. దీనికి కోసి వండి ఒక 15 డేస్కి మళ్ళీ చిగురు స్టార్ట్ అవుతుంది. అలాగే అప్పుడు దానికి కోస్తాను అనమాట. అలాగా మొత్తం మీద నెలకు 2 సార్లు వండుతాను చింత చిగురుతో రెసిపీ. చెట్టుకి కొంచెమే ఉంది అనిపిస్తుంది కానండి, కోసి కొద్దీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చింత చిగురు. ఇది ఇంచుమించు చూడండి, ఈ తొట్టి 9 ఇయర్స్ ముందు వేసాను. ఈ చెట్టు కాండం చూడండి ఎలాగుందో.
అదే తొట్టిలో, అస్సలు తొట్టి మార్చలేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ వేసిన చెట్టు అండి. తొట్టి అంటే రీపాట్ చేస్తే చెట్టు ఏమైనా పాడవుతుందేమని భయపడి నేను రీపాట్ చేయలేదు. పైగా ఇక్కడ కొంచెం మట్టి తీసేసి అప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే కాస్త ఏదైనా ఎరువు వేస్తూ ఉంటాను అన్నమాట. అంటే కిచెన్ వేస్ట్ అలాంటివి వేస్తూ ఉంటాను. చింత చిగురు రావాలంటే, కరివేపాకు ఇలాగ ఓన్లీ ఆకుకూరలు రావాలంటే మనం టీ పొడి, కాఫీ పొడి అలాంటివి వేసేస్తే చక్కగా ఆకులు బాగా వస్తాయి. వడ్లమూడి నారింజ ఉన్న చెట్టు తొట్టులో ఉంది ఇంకో చింత చెట్టు. ఇది లాస్ట్ వీక్ కోసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ చిగురులు తొడుగుతుంది. నెక్స్ట్ 10 days పోయాక మళ్ళీ ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట అండి. కొంచెమేమో గోంగూర, కొంచెమేమో చింత చిగురు హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈరోజు ఈ రెండు కలిపి పప్పులో వేద్దాం అనుకుంటున్నాను. పప్పు, చింత చిగురు, కొంచెం గోంగూర కూడా వేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇదేమో రోజ్ కలర్ మందార అండి, బాగుంది కదా. ఇదేమో గులాబీ.